దేవుడు బయలుపరుస్తున్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. దుర్మార్గులు కట్టిన కట్లు అని మాట ఉంటుంది. చదవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వాక్యం. ఎవరంట కట్టింది? దుర్మార్గులు ఏం చేసినారంటే కట్లు కట్టేసినారంట. ఎందుకని? కట్లు ఎందుకు కడతారు? మామూలుగా ఒక చెట్టు కట్టేసినారు అనుకోండి, ఎందుకు కడతారు? ఎందుకు కట్టేసిస్తారు? వాడు ఆడికి పోకూడదనే కదా, వాడు ఏం చేయకూడదనే కదా. అన్న తిరగకూడదు, నీళ్ళు అందరికి ఇవ్వండి, నన్ను అందరికి పర్సన్ ఇచ్చేయండి, నీళ్ళు వాటర్ తాగేసి మీరు కూర్చోండి, పిల్లలు కూర్చోండి. ఈరోజు దుర్మార్గులు కట్లు కట్టినారని రాయబడింది. ఈ కట్లు ఎందుకు కట్టినారంటే ఎక్కడికి వెళ్ళకూడదని. తల్లి చెల్లి అక్క వినండి, మరి దేవుని పిల్లలకు తెచ్చి కట్లు కట్టి దేవుడు ఎందుకు? ఏం కట్లు కట్టేసి ఉంటాడు మీరు చెప్పండి. ఏం కట్లు కట్టేసి ఉంటాడు? నోరు మెలపకుండా, దేవుని స్తుతించకుండా నోరును కట్టేసి ఉంటాడు. ఇంకా చేతులతో చప్పట్లు కొట్టకుండా చేతులను కట్టేసి ఉంటాడు. దేవుని సన్నిధికి రాకుండా కాళ్ళను కట్టేసి ఉంటాడు. ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసే మనసును కట్టేసి ఉంటాడు. చూడండి ఎన్ని కట్లు ఉంటాయో. దేవుని మాటలు ఇంటి ఆవలిత్తులు ఉంటాయి కొంతమందికి. ఎందుకని? వాళ్ళకి ఆల్రెడీ ఏం కట్లలో ఉన్నారు? వాళ్ళు సైతాన్ కట్లలోనే ఉన్నారు. లోక సంబంధించినటువంటి సమాచారం ఎంతసేపు చెప్పు, ఉదయం నుండి సాయంత్రం దాకా వింటారు కానీ దేవుని మాటలు వినలేకపోవడానికి కారణం ఏదో తెలుసా? అపవాది వారులలో కార్యం జరిగిస్తా ఉంటాడు. సీరియల్ కాడ కూర్చొని ఎంతసేపు అయినా కూర్చోరు, టీవీ కాడ కూర్చొని ఎంతసేపు, బజార్లో బంకుల కాడ కూర్చొని ఎంతసేపు అయినా చూడండి. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని ఆలోచన చేసుకోండి. దేవుడు మాట్లాడుతా ఉన్న మాటలు మనం గమనిద్దాం. ఈరోజు సైతానుడు అనేక మందిని కట్లు కట్టేసి ఆయన దగ్గరికి యథార్థంగా రాకుండా కట్లు కట్టేసినాడు సైతానుడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఆ కట్లను విప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చింది కట్లను విప్పడానికి కోసం. ప్రభు వచ్చినాడంటే ఆటోమేటిక్ ఆయన చేయబట్టుకొని విప్పాల్సిన పనిలే. ఆయన ప్రత్యక్షమైతే ఆడి కట్లాన్ని దిగిపోతుంది. దేవునికి స్తోత్రం. నిప్పు దగ్గర కట్లు ఉంటాయండి, నువ్వు దేంతగైనా కట్టు ఉంటాయా? కట్లు నిప్పు తగిలిస్తే ఒక్కసారి ఏమైపోతాయి? ఎన్ని కట్లు అయినా కాలి బూడిదైపోతాయి. మన దేవుడు దహించి అగ్నైన దేవుడు. చపనుడు దేవుడు నామని ప్రభు దగ్గరికి రావాలంటే నీ హృదయంలో చోటిస్తే ఆయన ఆహ్వానిస్తే చాలు. నీ కట్లు తెగిపోతాయి, నీ శాపం పోతుంది, కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి, కుటుంబానికి నెమ్మది వస్తుంది, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు? నీ నోటి ద్వారా దేవుని స్తుతించినప్పుడు, నువ్వు చేతుల ద్వారా చప్పట్లు కూడా ప్రభువును మహిమపరిచినప్పుడు, నువ్వు హృదయపూర్వకంగా దేవుని చేర్చుకున్నప్పుడు ఆయన వచ్చినాడంటే నీ స్థితి మారిపోతుంది. అంతేగా నీ పరిస్థితి మారిపోతుంది. ఆయన రావాలంటే నువ్వేం చేయాలా? ఆయనను అడగాల, ఆయనను పిలవాలా, ఆయనను పొగడాలా, ఆయనను గణపరచాలా, ఆయన దగ్గర ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? నా చెప్పరు, మీరు చెప్తా ఉంటే నేను మీకు ముందుకు సాగిపోతాను. ఏం ఒప్పుకోవాలా? ఆయన దగ్గర ఏం ఒప్పుకోవాలా? చేసింది చేసినట్టు ఒప్పుకోవాల్సింది. ఇంకా అంతే. అయ్యా ఇది తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, అంతే. ఇంకా ఒప్పుకోకుండా కప్పెట్టుకున్నారా? ఇంకా అంతే సంగతులు. ఇంకా కప్పి పెట్టుకుంటే నష్టం ఉంది. ఒప్పుకోకుంటే నష్టం ఉంది. దేవునికి అన్ని తెలుసు. నిప్పు మండుతా అంటే దాని మీద బొంత వేసినారనుకోండి, ఏమైతుంది? పాస్టర్ ఆగిపోతుంది, నిప్పు ఆగిపోతుంది అంట, బొంత కాలిపోతుంది అంట. అట్లా ఉంటుంది పరిస్థితి. మనం కప్పే ప్రయత్నం చేసినాం అనుకోండి, ఏదైనా అది మొత్తం కాలిపోతుంది, బూడిదే మిగులుతుంది. లాస్ట్ బూడిదే. మన జీవితాలలో బూడిద అనేది మిగలకూడదని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు బూడిద గురించి కూడా రాసినాడు దేవుడు. పొట్టు వలె ఎగిరిపోతారు, పొట్టు బూడిద అంటే ఎగిరిపోతారు. ఎవరు? దుష్టులు, దేవునికి దూరంగా ఉన్నారు. అందుకే అంటున్నాడు, చదవండి నాన్న, దుర్మార్గులు ఏం చేసినారంట? కట్లు. ప్రియులారా, ఈరోజు కాడిమాను మేకులు తీయటి, బాధించబడిన వారిని విడిపించటి, ప్రతి కాడిని విరగొట్టి నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. చపలుడు దేవునామని మహిమపరుస్తారా? ఆయన ఏర్పరచుకున్న ఒక ఉపవాసం ఉంది. ఈ ఉపవాసములలో, ఈ ఉపవాస దినాలలో కట్లు తెగిపోవాలంతే, బంధకాలు ఊడిపోవాలంతే, కాడిమాను మేకులు ఊడిపోవాలి, తెగిపోవాలంతే, ఫ్రీ అయిపోవాలంతే. ఎక్కడల్లా అక్కడ స్వేచ్ఛ అనేది లేకుండా వాడు ఏం చేసినాడు? ప్రభువుని స్వేచ్ఛగా ఆరాధించకుండా కొన్ని బంధకాలలో పెట్టేసినాడు.
ఇదిగో ఈ సమయాల్ని ప్రభుని ఆరాధించాలి, ఈ సమయాల్లో ప్రభుని స్తుతించాలి. 24 గంటల్లో ఎప్పుడైనా దేవుడు ఆరాధించబడుతున్న దేవుడు. చెప్పలగడు దేవుడు అప్పుడు ఒక ఆదివారమే మాత్రం కాదు, ఒక పండగ రోజు మాత్రమే కాదు, ఒక ఉపవాస దినాలలో మాత్రమే కాదు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈయన స్తుతింపదగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు, ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, యుగ యుగాలు ఈయన పూజించబడుతున్న దేవుడు. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొలవబడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళిన ప్రతి ఒక్కరు పరిశుద్ధుడయ్యా పరిశుద్ధుడు అనాల్సింది. అంటే నీకేమందనాల, నీకే స్తోత్రాలనాల్సింది. దేవదూతలంట ఇంకా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తా ఉన్నాయంట. మొత్తం 6 రెక్కలు ఉన్నాయంట దేవదూత. ఎన్ని రెక్కలమ్మా? పక్షులకు ఎన్ని రెక్కలు చూసినారు మీరు? పక్షులకు ఎన్ని రెక్కలు ఉంటాయి? కోడికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? కాకికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలు ఉంటే అది ఏం చేస్తుంది? ఎగురుకుంటా పోతుంది. మరి 6 రెక్కలున్న దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? గమనించారా? ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? చూడండి 2 రెక్కలు తన కాళ్ళు కప్పుకుంటాయి. ఎందుకని? నా కాళ్ళు దేవునికి కనపడకూడదు, నా పాదాలు ఆయన వైపు కనపడకూడదు. ఆయన పరిశుద్ధుడు. 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటాయంట. ఎందుకని? ఆ తేజస్సును చూడలేక, ఆ సౌందర్యం, సియోనులో ఉన్నటువంటి ఆ ప్రభుని చూడలేక, ఆ వెలుగును చూడలేక, అంత పరిశుద్ధతలో ఉన్న ప్రభుని చూడలేక 2 రెక్కలు ముఖానికి 2 రెక్కలతో పక్షి ఎగిరినట్టు ఎగురుతూ అలా ప్రభుని స్తుతిస్తా అంటే చెప్పలేడు దేవుని నామని. కొంతమంది మందిరం కాడికి వచ్చిన తర్వాత ఈరోజు ఆ దేవదూతలు ఆరాధించినట్టుగా ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? దేవుని సన్నిధిలోనికి వచ్చినాక నిత్యము పరిశుద్ధుడు 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 అని కొలవబడుతున్నటువంటి దేవుని ఆరాధిస్తున్న దేవదూతలు. మరి దేవుని పిల్లలు ఆరాధించాలి కదా, దేవుని పిల్లలు ఆయన మహింపరచాలి కదా. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఆయనను మహిమపరచాలి కదా. చూడండి ప్రియులారా, ఈరోజు మోగు తాళములు తీసుకొని ప్రభుని స్తుతించారంట. ప్రభుని స్తుతించాలని రాయబడ్డారు. సితారాలు తీసుకొని ప్రభుని స్తుతించాలి. ఎక్కడో యూట్యూబ్ లో చూసాం, వాళ్ళు ఏదో సొప్పకోతకేం పోయినారు, అన్నానికేం వచ్చినారు, గట్టుకొచ్చినారు అందరూ. వాళ్ళు ప్లేట్లు అన్ని తినంగా ఆ బాక్సులు ఉంటాయి చూసారా, అవన్నీ కడిగిన తర్వాత 2 కట్టెలు తీసుకొని దాన్ని ఆ 2 గ్లాసులు తీసుకొని కొంత సమయం అందరూ కూర్చుందామంటే కూర్చున్నారు, అందరూ కూర్చొని ఉన్నారు. వాస్తవానికి కాస్త ఖాళీ దొరికితే ఏం చేస్తారు? పొలం దగ్గర ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా విశ్రాంతి తీసుకుంటారు చల్లగా చెట్ల కింద. కానీ ఒక చోట మాత్రం వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆదివారం అయినా పనికి వచ్చినాము నాయన, పనికి రాకపోతే మాకు ఇంట్లో జరగదు, కనీసం ఏడన్నా మేము స్తుతించడానికి కొంత అవకాశం నాకు దొరికిందని ఆ 10 నిమిషాలు కూడా గ్యాప్ పోనీయకుండా అక్కడ పాటలు పాడి ప్రభువుని మహిమపరచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియులారా, మందిరానికి పోతున్నానని పని మానుకొని ఇంటికాడ మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని స్తుతించట్లేదు. కానీ ఇంకా మాకు పరిస్థితి బాగలేక వచ్చినాము నాయన పనికి, ఈడ ఒక 10 నిమిషాలు దొరికి నేను స్తుతిస్తామని ఆడ ప్రభుని మహిమ. ఇప్పుడు ఎవరు ధన్యులు అంటారు? ఏమ్మా చూడండి ధన్యులుగా మార్చబడాలంటే నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని స్తుతిస్తే నీ దగ్గరికి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే సమాజంగా కూడుకొని ప్రభుని స్తుతించడం ఇది మంచిది. అందుకే రాయబడిన మాట కీర్తనలో, దేవుని మందిరములో చేర్చబడి యెహోవాను స్తుతించడం చాలా మంచిది. చదవండి ప్రియులారా, ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యం. నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగానే నేనున్నాను. నువ్వు పిలిచినావు అనుకోండి, ఆయన వెంటనే జవాబు పంపిస్తాడంట. నేనున్నాను అని చెప్తాడంట. నేనున్నాను, నేను నీకు సాయం చేస్తాను,
నేను నీ అప్పుల నుండి విడిపిస్తాను, నీ కుటుంబ సమస్యల నుండి విడిపిస్తాను, నీ బాధల నుండి విడిపిస్తాను, నీ రోగమును బాగు చేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను సరి చేస్తాను, నేను దిద్దుతాను. చూసారు, నేనున్నాను. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకి వెంటనే జవాబు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ప్రభువుని చేర్చుకొని ప్రభువుని నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ నోటితో పలికిన మాట వెంటనే దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. వింటాడు వింటాడు ఈ మైకులో చెప్తేనేనా వినేది ఆయన? అమ్మ వినాలా? ఈ మైకులో చెప్తేనేనా ఆయన వినేది? ఈ మైకులో చెప్పకుండా మామూలుగా నీ నోట్లో నువ్వు మౌనంగా నువ్వు అన్నా కూడా ఆయన వింటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ స్వరం బయటికి రాలేకపోయినా నీ మూలుగును కూడా వింటాడంట. మూలుగు ఒకసారి మూలుగు చూడండి అందరూ. ఒకసారి అందరు మూలగండి ఒకసారి. అనలేరు ఒకసారి. అది కూడా ఆయన వింటాడు. అది కూడా ఆయనకు అర్థమవుతుంది. ఎందుకు అలా అన్నావో కూడా అర్థమవుతుంది ఆయనకు. అంటే నీ ప్రతి కదలిక కూడా ఆయనకు తెలుసు. నీ ప్రతి ఆలోచన విధానం ఆయనకు తెలుసు. నీకు ప్రార్థన రాకపోయినా గాని నువ్వు మూలిగినటువంటి నీ మూలుగు కూడా ఆయన వింటాడు. నీ బాధలలో, నీ శ్రమలలో, నీ కష్టాలలో ఆయన ఒక్కసారి తలుచుకొని నువ్వు అలా బాధపడుతుంటే, అలా మూలుగుతా ఉంటే నీ మూలుగును కూడా ఆయన వింటాడు. ఈయన వినే దేవుడు. చపరగడు దేవుడు. ఈయన చూచుచున్న దేవుడు, ఈయన వినే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈయన జవాబిచ్చే దేవుడు. ఈరోజు జవాబు కావాలి. చాలా మందికి జవాబు దొరకట్లేదు. ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఈ ప్రార్థనలు ఎత్తబోతున్నాయి వాళ్ళకేం తెలియదు. మళ్ళా ప్రార్థన చేసిన వాకంటే చేసిన మరి జవాబు వచ్చిందంటే ఏం నాకు జవాబు ఏం రాలేదు. మరి ఆయన స్వరం విన్నావమ్మా అంటే ఆయన స్వరము, మరి ఆయన ప్రత్యక్షత చూసినావంట. ప్రత్యక్షతను నువ్వు చేయన్నా, నువ్వు చెప్పన్నా, ఇదే అడుగుతా అంటారు. సార్ నువ్వు చేయన్నా, నువ్వు చెప్పన్నా. పాస్టర్ కాదు, ఎక్కువ పాస్టర్ కన్నా ప్రార్థన విశ్వాసం చేసిన దేవుడు ఎక్కువ ఆలకిస్తాడు. మీకు ఈ సంగతి తెలియాలి. పాస్టర్ చేసే ప్రార్థన కన్నా విశ్వాసం చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి తొందరగా చేరుతుంది. ఎందుకో తెలుసా? ఈయన మందనంతా సరిగా గాయకపోతే ఈయన ప్రార్థన దేవుడు ఇండు. మందను సరిగా పట్టించుకోకపోతే ఈయన ప్రార్థన సరిగా ఇన్నడు. ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా, ఏ ఒక్కరిని కూడా సరిగా బాధ్యత కలిగి వారిని పెంచకపోతే, నీకు ఇచ్చిన బాధ్యతను మీరున్నారా? ఎక్కువ గద్దింపులు ఎవరికంటే సేవకుడికి. మీకందరికి ఒక అంత శిక్ష అయితే సేవకుడికి ఎన్ని అంతలు తెలుసా? బోధించే వారికి 2 అంతలు. ఇది గుర్తుపెట్టుకోండి. బోధకుడికి 2 అంతలు శిక్ష ఉంది. కాబట్టి అందుకే మీలో బోధకులు కాకుండా ఉండు అంటాడు బైబుల్లో ఒక మాట పౌలుగా. కాబట్టి ప్రియులారా, తల్లి చెల్లి అక్క అన్న వినండి. ఈరోజు మీ ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు? మీకు ఇచ్చిన బాధ్యత క్రమం తప్పకుండా నెరవేర్చాలి. ఒకటి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, సేవకుల కోసం ప్రార్థన చేయాలి, విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి, తోటి సహోదరుల కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? రాజుల కోసం, అధికారుల కోసం మాకేం పని అన్న అంటారు. చేయాల్సిందే. పక్కింటి వాళ్ళ కోసం మాకేం పని అని అంటారు. చేయాల్సిందే. వాడు మాకు ఆ రకంగా కీడు చేస్తున్నాడు, వాడి కోసం మేమేడ చేస్తామని అంటారు చాలా మంది. వాళ్ళ కోసమే చేయాలా. కొంతమంది చేయమంటే ఏం చేస్తారు తెలుసా? వాడి కాళ్ళు ఇరిగిపోను, వాడి చెయ్యి ఇరిగిపోను, వాడి యాక్సిడెంట్ సావా, ఈ ప్రార్థన చేస్తాడు. ఇట్లా చేయకూడదు. ప్రార్థన వాళ్ళ మేలు కోసం, వాళ్ళ మేలు కోరి ప్రార్థన చేయాలి. అయ్యా వాళ్ళ మనసులో మార్చు, వాళ్ళ తలంపులు మార్చు, వారు చెడు వేస్తున్నారని తీసిపోయి ఇలా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తా ఉంటావు, వారి మేలు కోసం నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావో, వారు దీవించబడాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావు, చూస్తున్న దేవుడండి జీవం కలిగిన దేవుడు. ఆయన నీకు తప్పక సహాయము చేస్తాడు. ఈరోజు నంద్యాల ప్రాంతంలో మేము లోపల పాటలు పాడుకుంటా ఉన్నాం. పాటలు పాడుకుంటా ఉంటుంటే హైవేలో లారీ ఇలా వెళ్తుంది, బైక్ కూడా అలా వచ్చేసి బైక్ అంత లారీకి నిండు పోయి కళ్ళన్నీ బయటకు వచ్చేసి తల పగిలిపోయి అప్పటికెక్కడ స్పాట్. మన చర్చికి వచ్చి వాళ్ళందరూ చూసి, నేను లోపల ఉన్నా, మాకు తెలియదు. లోపల ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటా వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తాను, అన్న బయట యాక్సిడెంట్ అయిందన్న, బయట యాక్సిడెంట్ అయిందని. ఏమైందమ్మా అంటే, చనిపోయినాడన్న, స్పాట్లో చనిపోయినాడు. నేను చూస్తుంటే నా కళ్ళ ముందే జరిగిపోయిందన్న.
మెరక్కలు చెప్తా ఉన్నారు, వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. అలా ఇప్పుడే మా కళ్ళ ముందు చూస్తా ఉన్నాం, మన అందరు గుంపులు అయినారా వెంటనే. చూసారా, ఒక క్షణంలోనే, ఒక క్షణపాటులో ప్రాణాలు. అయితే ప్రభుని నమ్ముకొని ఉంటే ఆ క్షణం లోపలనే ఎక్కడుంటాడో తెలుసా? ఎక్కడుంటాడు? తనతో తీసుకొచ్చిన బైకు ఆయన వెంట పెట్టుకుపోలేదు, తన దగ్గర ఉన్నటువంటి బ్యాగులో ఉన్న డబ్బు తన వెంట పెట్టుకుపోలేదు, తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా ఆయన వెంట, ఆయన పలుకుబడి ఏది వెనకపోలేదు. ప్రియులారా, ఒక క్షణంలోనే పోయింది ప్రాణం, ఒక క్షణంలోనే. ఎవరికి ఎలా ఏ విధంగా దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. పిలిచే లోపలికి ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు. ప్రతి ఒక్కరు మేము స్థిరంగా భూమి మీదే ఉంటామన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అట్లా నమ్మకం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము భూమి మీదే ఉంటామన్నా, మాకేం రాదు, మాకేం కాదు. ఆయన అంటాడు, నేను గట్టిగా చింతగింజలాగున్నా గట్టిగా ఉన్నాను అంటాడు. నువ్వు చింతగింజలా గట్టిగా ఉన్నా ఒక నిమిషం పాటు గుండె ఆగిపోయింది అనుకో, ఏమైపోతుంది? కొంతమంది కణాలు పెంచుతా ఉంటారు, 5 లీటర్ల పాలు, డజన్ గుడ్లు, కేజీ మాంసం తిని కణాలలో పెంచుతా ఉంటారు. అవన్నీ బరువులలో ఎత్తుతా ఉంటారు కణాలు పెంచి. ఒక్క నిమిషపాటులో గుండె ఆగిపోతే ఆ కండలు కదా ఏం చేయబడాలిగా? కండల కాటికి కండలు మట్టి పాలే. ఆ కండలు ఆపినాయా ప్రాణాన్ని పోయేదండి, ఆ డబ్బు ఆపుతుంది ఆ ప్రాణాన్ని పోయేదండి, ఆ పలుకుబడులు ఆపుతున్నాయా ప్రాణాలు పోయేదండి, ఏది ఆపలేదు. కాబట్టి ప్రియులారా, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకోవాలి. అందుకే ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని మహిమపరచాలి. అయ్యా, మాకైతే ఆరోగ్యం ఇచ్చావు, మాకైతే నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చావు, మాకైతే నీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. మేము ఎప్పుడు ఈ భూమి మీద కళ్ళు మూసినా నీ దగ్గర కళ్ళు తెరిచేటట్టుగా మాకు సాయం. ఇట్లాంటిది ఉండాలి భక్తి. ప్రార్థన దగ్గరికి వస్తే జబ్బులు పోతాయని ఒక 7 వారాలు తిరగమని చెప్పాను. 7 వారాలు తిరగమంటే తిరిగింది, 7 వారాలు తిరిగి ఎట్టడి తిరిగింది తెలుసా? ఒక వారం వస్తుంది, 2వ వారం రాదు, మళ్ళీ 3వ వారం వస్తుంది, 4-5 వారాలు మానపడుతుంది, మళ్ళీ 6వ వారం. అన్న ఇప్పుడు 4 వారాలు అయిందని చెప్తుంది. నేనేం చెప్పిన, 7 వారాలు వరుసగా అక్క ప్రార్థన చేస్తా. ఇవి 7 వారాలు వచ్చిన వాళ్ళు ఎట్ట చేసుకోవాలా? అన్న ప్రార్థన చేస్తానని నా మీద వేయకూడదు మళ్ళీ భారం. వల్ల నేను ప్రార్థన చేస్తాను, వచ్చి మీరు కూడా ఏం చేయాలా? 7 వారాలు తిరగమన్నాడు ప్రభు. 7 వారాలు నేను తిరుగుతా. 7 వారాలు నాకు విశ్వాసాన్ని పుట్టించు, ఆ నమ్మకాన్ని నాకు కలిగించు, నాలో కార్యం జరిగించు. చేయండి, నాలా కార్యం జరగాల, అతడి విశ్వాసం నన్ను పుట్టించు. ఈ మాటలు అడగాల పిల్లారా. ఈ మాటలు అడగకుండా అన్నమీని సేవకుడే ప్రార్థన చేస్తాను, సేవకుడే ప్రార్థన చేస్తాను అనకూడదు. కాబట్టి ప్రియులారా, సేవకుడి బాధ్యత ఉంటుంది, భారం ఉంటుంది. ప్రార్థన చేస్తాడు. ఒక ఆమె అయితే ఏసన్న మీద అలిగిందంట మందిరంలో. బాగా వచ్చి శాంతక్క ఎందుకు అలిగిందబ్బా అని అనుకున్నాడు. వారం వస్తుంటది కదా బాగా, అక్క ఎందుకు అలిగింది అనుకుంటే, ఎందుకు అలిగిందంటే, నాకన్నా వెనకొచ్చినట్టు 1 గంట సేపు ప్రార్థన చేసినావు అన్న నువ్వు. ఎప్పుడు నుండి నన్ను వచ్చుంటే నాకు ఒక ఊరికి తల మీద చేయి తీసేసి పంపించినావు. ఇంత కానుకలు ఇచ్చుంటే, ఇంత చేర్చుంటే, నువ్వు వచ్చినప్పుడల్లా అన్నం పెడుతుంటే ఊరికి తల మీద చేయి పెట్టి వేస్తున్నావు, బాగు చేయి ప్రభుని తీసేసినావు. ఆ అక్క నేను తీసుకొచ్చి నాకు అంతసేపు ప్రార్థన చేసేవి, అందుకని రాలేదు. నీకేమమ్మా ఇంకా రక్షణ పొందినావు, ప్రభుని తెలుసుకున్నావు, ఇంకా ప్రభు ఆత్మచేత నింపబడినావు, నువ్వు ప్రార్థన చేసుకుని నేర్చుకున్నావు కదా. ఇంకా నువ్వు ఏదైనా సమస్య అంటే చెప్పు, నీకోసం కూడా ప్రార్థన చేస్తా. ఆమె తెలియదు, విశ్వాసం లేదు, ఆమె బలహీనతలో ఉంది, కుటుంబ సమస్యలు ఉంది. అందుకే దేవుడు చూపించినాడు. కొంచెం 5 నిమిషాలు ఎగస్ట్రా ప్రార్థన చేసినాడు అనుకో, దానికి అడిగి ఆమె మందిరానికి రాకుండా ఆయన ఇల్లు దర్శించినప్పుడు అలా అడిగినాడు అంటే ఏందమ్మా అంటే ఇది సంగతి. చూసారా, ఇట్లా కూడా అడిగేటోళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త ఉంటారు.
సేవకులుగా మాకు యావల్లో ఎవరు అడుగుతారో అన్ని అట ఆలోచన చేసుకోవాలా. ఒక ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు. ఎవడొకడు ఏడో అలుగుతూనే ఉంటాడు. అలాగరా నలుగురు పిల్లలను కంట్రోల్ చేయాలంటే ఇంకా టీచర్స్ నలుగురు పిల్లలు కాదు 40 మందినైనా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా సేవకుడికి ఇంకెంతమందిని దేవుడు ఇచ్చినాడు చూడండి. ఎన్ని ఊర్లలో 3 సార్ల పరిచర్యలో ఈ 3 పరిచర్యలు గుర్తు పెట్టుకోవాలా. మళ్ళా ఇంకా ఎన్ని భాషలు మొత్తం 7 దర్శనంలో 3 పూర్తి అయినాయి. ఇంకా 4 సార్ల ఇంకా మందిరాలు స్టార్ట్ చేయడానికి కోసం, సేవకులకు అక్కడికి వెళ్ళడం కోసం, సేవకులు అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకి అన్ని కూడా సమకూర్చడం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి సిస్టమ్ మొత్తం కూడా ఒక్కొక్క సంఘంలో అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఏది మా ఎంట కాదు, మా కోసం కాదు. ఎవరు సేవ చేస్తారో వాళ్ళకే ఆడే ఉంటుంది. వాళ్ళు సేవ చేసినంత వరకు వాడుకోవాలి. వాళ్ళు సేవ నుండి పక్కకి వెళ్ళిపోతే లేదా ఇంకొక ఊరు వెళ్ళిపోతే ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకొక ఊరు అవన్నీ అక్కడే వదిలిపెట్టాలి. ఇంకొక సేవకుని అక్కడ పంపిస్తే ఆయన చూసుకుంటుంటాడు. బైకే కొన్నా, కారే కొన్నా, సౌండ్ సిస్టమే కొన్నా, ఆడ ప్లేటే కొన్నా, చీపిరి పొరకే కొన్నా, అన్నాడు పక్కది నీకు లేదు. ఇది దేవుడు మాకు ఇచ్చిన దర్శనం. ఇలా ప్రార్థన చేస్తా ఉంటే 7 సిస్టమ్ ఇచ్చినాడు, నంద్యాల సిస్టమ్ ఇచ్చినాడు. ఇక్కడ వంట పాత్రలు ఇచ్చినాడు, నంద్యాల వంట పాత్రలు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక్కొక్కప్పుడు సాపపరుచుకోనికి సాప ఒకటే ఉండేది అంతే, ఇంకేముండదు. మా దగ్గర సౌండ్ సిస్టమ్ కూడా లేదు. సౌండ్ సిస్టమ్ కూడా లేదు. అక్కలకు తెలుసు బాగా. సీనన్న వాటల పైన మైకే లేకుండా వాక్యం చెప్తుంటుంది. మైకే ఉండదు, ఇంకా మైక్ లేకుండా వాక్యం. ఊర్లో లేకపోతే మైక్ సరిగ్గా వినపడదు. పాటల వరకే బాగా పనిచేస్తుంది. వాక్యం చెప్పని పోయేసరికి ఆగిపోతుంది, ఏదో ఒకటి గందరగోళం అయిపోతుంది. ఒకసారి పొగలు వస్తుంటుంది దాంట్లో నుండి. అయినా కూడా అతనే వాడబడుతూ వచ్చాం. దేవుడు వదిలిపెట్టాడంటారా? 5 సంవత్సరాలు అయింది ఈ సిస్టమ్ కోసం ప్రార్థన చేసి. 5 ఏళ్ళకు దేవుడు ఇచ్చాడు. 2 సంవత్సరాలు అయింది గ్యాస్ కోసం ప్రార్థన చేసి. 2 సంవత్సరాల తర్వాత గ్యాస్ ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, కానీ ఆయనకంటే ఒక సమయము ఉంటుందంటే. తల్లి చెల్లి అక్క, మీరు కూడా ప్రార్థనలో ఎలా ఉండాలి? ఈరోజు ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని ఆమెన తర్వాత ఇప్పుడు పోయ్యలేదే. చాలా మంది ఇదే కళ్ళు మూసుకొని ప్రార్థన అన్న ఏం కనపడింది, ఇదే ఈ అడుగుతున్నారు ఎక్కువ. ఏం కనపడింది అన్న, ఏం కనపడింది. ఒక తమ్ముడు నాకు బాధించిన తమ్ముడు అందరికీ చెప్తాగా, నాకు చెప్పలేదు కన్నా అంటే నాకు చూపిస్తే కాదు, అది నాకు కనపడితే నీకు చెప్తా. అందరికి చెప్తావు కదా అన్న అంటే నీ విషయం నాకు బయలుపడితే నేను చెప్తాను. ఆయన బయలుపడండి, నేనేం చెప్పాలా? చూడండి పిల్లారా, ఒక అబ్బాయి అంటాడు, అన్న నాకు పెళ్ళి అవుతుందా కాదా? పెళ్ళి అవుతుందా కాదన్న? యావల్ల అవుతుంది. అయితే ఎట్టుంటది చూడండి, ఎన్ని ప్రశ్నలు చూడండి. ఎట్టుంటుందో చెప్పు అన్న, ఎక్కడుంటుందో చెప్పు, ఎంత కట్నం ఇస్తుంది, ఇత్తనా అడిగేది. చూడండి ప్రియులారా, నువ్వు ప్రభువుని తెలుసుకొని ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద ఆధారపడితే దేవుడు దావ చూపిస్తాడు. నువ్వు అడిగితే దేవునికి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి జవాబిస్తాడు. నువ్వు అడిగితే నీకు జవాబిస్తాడు. అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలా పరిచర్య చేయాలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పరిచర్యలో నువ్వు ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ గా పాలుపంపులు పొందుతుంటావో, నీ అవసరతల గురించి, నీ అవసరతలు, నీ అక్కర్లు గమనించిన దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఒక కలెక్టర్ గారు గుత్తిశాలకు పోయినాడంట. లారీకి పెనాయిల్ తీసుకొని పోయినాడంట. లారీకి పెనాయిల్, ఒక లారీ నిండా పెనాయిల్ తీసుకుపోయిన బాటిల్స్ అన్ని. అక్కడ చూస్తే సుమారుగా లెట్రిన్ బాత్రూమ్ లో చాలా పెద్ద ఉంటాయి, చాలా మంది, కొన్ని వేల మంది పోయినా కూడా అందరికి కట్టించినాడు అంతమంది. ఉదయాన్నే ప్రార్థన మొదలయ్యే కన్నా ముందుగానే పోయి లారీ ఆడ దించుకొని డ్రెస్ మార్చుకొని, ఎవరు కలెక్టర్ అండి, సొంతంగా ఆయనకు అడుగుతున్నాడంట. కలెక్టర్ను గుర్తుపడతారు లేదండి? ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఉంటారు కదా అధికారులు, కలెక్టర్ కదా ఎవరికి ఆయనకు తెలిసి, ఏదో ఆయన నువ్వు అడుగుతున్నావు, మనుషులు పెట్టి కడిగవచ్చు కదా అంటే, మనుషులు పెట్టి కడిగితే నాకు ఏడవుతుందండి దీవెన. ఆయన ఆలోచన చూసారా? నేను పని చేస్తే నాకు వస్తుంది దీవెన. ఇప్పుడు నేను పని చేయకుండా నాకు డబ్బు ఉంది కదా అని నేను డబ్బులు ఇచ్చి కడిగించాను అనుకోండి, అది నాకు దీవెన కాదు.
నా అధికారం ఉంది కాబట్టి చేయించినాడు, కానీ నేనే కష్టపడి చేయాలి. దేవునికి స్తోత్రం. నా చేతులు దేవుని మందిరావరణములు నా పని చేయాలి. దేవునికి స్తోత్రం. నా కష్టము దేవుని మందిరంలో కొంతైనా కనపడాలి. దేవునికి స్తోత్రం. చూసారా, అతడానికి దేవుడు హెచ్చించుకుని ఉంటారంటారా? అప్పటికి ఆయన ఎవరు? కలెక్టర్, ఉద్యోగస్తుడు, కుటుంబం నెమ్మదిగా ఉన్నాడు. అది దేవుల్లో నెమ్మదిగా ఉండడం కోసం, ఇంకా ఆశీర్వదించబడటం కోసం, ఆ పరలోక రాజ్యములో దేవుని దగ్గర బహుమానం కోసం పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర బహుమానం కావాలంటే ఏం చేస్తే బహుమానం ఇస్తాడు దేవుడు? అన్న వినాలక్క, దేవుని దగ్గర మనం బహుమానం తీసుకోవాలి. మనం అందరం వరుసగా పోతున్నాం, ఒక్కొక్క పేరు పెట్టి పిలిచినాడు. ఆడ పెద్ద పెద్ద బహుమానాలు పెట్టాడు. ఇంత పెద్ద కిరీటం, ఇంత పెద్ద చిన్న, అంత కిరీటం ఉంది, లాస్ట్ చిన్నది కూడా ఉంది. ఉంగరాలు చూసుకోండి, నేను ఉంగరాలు చిన్నది ఉంగరం అనుకోండి, పెద్దది పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి అనుకోండి. మీరు లైన్లో పోతున్నారు, మీరు ఏటకెళ్ళి చూస్తారు, మీరు ఏది కావాలనుకుంటారు? ఒక ఉంగరం చిన్నది కావాలనుకుంటారు, పెద్ద కిరీటం కావాలనుకుంటారు, బంగారం. అందరి కిరీటాలు కావాలా? ఏమో చెప్పాలి, అందరి కిరీటాలు కావాలా? ఆశించేది అందరి కిరీటాలే, కానీ అందరు ఉంగరాలు ఇచ్చినాడు అనుకో, అందరికి ఉంగరాలు ఇచ్చినాడు అనుకో, ఎందుకయ్యా నాకు ఉంగరం ఇచ్చినావని? నీకు వెనకాల పోయినటువంటి చిన్న పాపకి, చిన్న బిడ్డకి పెద్ద కిరీటం తీసుకొని తల మీద పెట్టినాడు అనుకోండి, ఏమంటారు? ఏం చేసాయా, ఈ చిన్న బిడ్డ ఏం పని చేసింది మందిరంలో? ఇంకా పెద్ద కిరీటం పెట్టినావు, మాకేంది చిన్న చిన్న ఉంగరాలు ఇచ్చినవి, చిన్న చిన్న బంగారం ఇచ్చినవి, చిన్న చిన్న బహుమానాలు ఇచ్చినవి, ఈ చిన్న బిడ్డ ఏం పని చేసింది? అమ్మా, నువ్వు రక్షించమని అన్నావు, కానీ ఇతడి బిడ్డ మనస్తత్వం నీకు లేది. ఏముండాలంట? చిన్న బిడ్డల్లాంటి మనసు ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న బిడ్డల్లాంటి మనసు. చిన్న బిడ్డలు వెంటనే వారు పట్లాడుకున్నా ఏం చేసిన ఎమ్మటే మర్చిపోతారు. ఇక మళ్ళీ వాళ్ళు ఐక్యత మళ్ళీ ఆడుకుంటా అంటారు. ఈరోజు బిషప్ గారు మంచి వాక్యం చెప్పినారు. ఆయన మనకు అందుబాటులో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఆయన బైబిల్ కాలేజీ ప్రొఫెసర్. ఆయన బైబిల్ కాలేజీలో బైబిల్ గురించి తర్పించేసి సేవకులకు వాక్యం చెప్పి, ఆయన సేవకులకు వాక్యం నేర్పించి మీరు పోయి పల్లెలలో పోయి స్వార్థ చెప్పండి అని చెప్పాను. మన మధ్యలో తరచుగా వస్తూ ఉంటాడు. నేను వచ్చినప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ వాక్యం వినొచ్చు, అసలు విన్నది నేర్చుకోవచ్చు ఎక్కువ. ఈరోజు చెప్తున్నా, కుక్క కంట ఆహారం వేస్తే ఏ కుక్కను రానిదంటే, ఎందుకని? నేనే ఇంటికి యజమానుని, నేను నన్ను